ఏదైనా స్థిరాస్తి కొంటున్నప్పుడు అది మన భవిష్యత్తుకు పునాది అయ్యేటప్పుడు దాని గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో డాక్టర్ శ్రవణ్ కుమార్ రచించిన ది ఇండియన్ లా ఆఫ్ ప్రాపర్టీ డ్యూ డిలిజెన్స్ అండ్ టైటిల్ ఎగ్జామినేషన్ పుస్తకావిష్కరణ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ టి మాధవీదేవి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందరికీ న్యాయపరమైన అవగాహన ఉండదని, కాబట్టి ఆస్తిని కొనుగోలు చేస్తున్నప్పుడు న్యాయవాదులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా అడ్వాన్స్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ ఎలా రాసుకోవాలి, సంతకం ఎవరెవరితో పెట్టించుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటే మంచిదని జస్టిస్ మాధవీదేవి సూచించారు. ఎప్పుడైనా తెలిసిన దారిలో వెళ్తే ఆ దారి మళ్ళీ గుర్తుండదండి. అలా కాకుండా తెలియని దారిలో వెళ్తూ చక్క మొక్కీలన్నీ తింటూ మనము పైకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ క్షణంలో అవి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ అవే తర్వాత మధుర స్మృతులు అవుతాయి. ఐఎమ్ షూర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్ for Shravan Kumar in reaching this destination of writing a very good book on the Indian law of property due diligence and title examination. Though it may appear that it is for lawyers and judges, but I think it is a book meant for every person who is interested in property law. Not just interested to buy or sell, but if you intend to own and possess some property, then you should have some knowledge about the property law, and I'm sure this is going to be a good guide for that. కష్టపడి ఒక ప్రాపర్టీ కొంటున్నప్పుడు అది మన భవిష్యత్తుకు పునాది అయ్యేటప్పుడు దాని గురించి మనం ఇంకా ఎంతో జాగ్రత్తగా ఉండాలి.